ఎవరి మతం వారికి గొప్ప. ఒక మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మరొక మతాన్ని కించపరచవలసిన అవసరం లేదు. కానీ తులసి చందు అనే మహిళ హిందూ మతంపై ద్వేషంతో ఏవేవో పిచ్చి వీడియోలను చేస్తూ ఉంటారు. తాజాగా ఆవిడ తన టీసీ క్లిప్ ఛానల్లో బుద్ధిజం ఎలా పతనం అయింది అనే వీడియోను చేసి హిందూ మతంపై దారుణంగా విషం చిమ్మారు. ఏవేవో పచ్చి అబద్ధాలు చెప్పి హిందూ మతం వల్లే భారతదేశంలో బుద్ధిజం అంతరించిందన్నారు. అందుకు ఆవిడకు ఎలాంటి కామెంట్స్ వచ్చాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న పాస్టర్ల మీద కూడా ఒక వీడియో చెయ్యక్క. తులసి గారు, మీ బాధ ఏంటి? అసలు మీ విశ్లేషణలో అంతరంగం ఏం అర్థం అవ్వడం లేదు. సూటిగా చెప్పండి. ఏ మతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? ముస్లిం మతం గురించి, షరియా చట్టాల గురించి మాట్లాడగలరా? తులసి చందుకు బుద్ధి ఉందా? ఏమనాలి? బుద్ధుణ్ణి దశావతారాల్లో ఒకరిగా భావించి పూజించే హిందువులను, బౌద్ధులను విడగొట్టేదానికి ప్రయత్నం చేస్తుంది ఈవిడ. ఆర్ఎస్ఎస్ వారు బుద్ధునికి వ్యతిరేకం అని ఎక్కడైనా చెప్పారా? మేము మహిళలను గౌరవిస్తాం కాబట్టి నీలాంటి దేశద్రోహులను ఇంతకు మించి ఏమనలేకపోతున్నాం. జర్నలిజం పేరుతో మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశద్రోహ వీడియోలు చేస్తూ ఉంటావు. బాబర్ కాలం నాటికి బౌద్ధం అంతరించింది. బాబర్ బౌద్ధులను ఏ దేశానికి పంపలేదు. మరి చరిత్రను వక్రీకరించకండి. ఏంటక్కయ్యా, బౌద్ధరామాలు గుళ్ళుగా మారాయా? నువ్వు జర్నలిస్ట్ మాత్రమే, సైంటిస్ట్ కాదు. నీకు చేతనైతే ఖురాన్, బైబిల్లోని లోపాల గురించి కూడా మాట్లాడు. నువ్వు నిజాయితీ గల జర్నలిస్ట్ అని ఒప్పుకుంటా. అసలు బౌద్ధ మతమే హిందూ మతంలో ఒక శాఖ. అలాగే జైన మతం కూడా హిందూ మతంలో ఒక శాఖ. హిందూ మతంలో ప్రస్తుతం శైవం, వైష్ణవం లెక్క బుద్ధుడు అన్నీ హిందూ మతంలోని విషయాలే చెప్పాడు. కొత్తగా ఏమీ చెప్పలేదు. అతడు హిందూ మతాన్ని సంస్కరించాలని అనుకున్నాడు. మీరు హిందూ మత ద్వేషం ఉన్నవారు కాబట్టి ఇలా అన్నీ తప్పు చెబుతున్నారు. అంబేద్కర్కు కూడా ఇది బాగా తెలుసు కాబట్టి ఆయన జీవిత చర్మాంకంలో మాత్రమే బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. అది కూడా కొందరి వల్ల. ఏ మతం అన్నీ కరెక్ట్గా చెప్పలేదు, కొన్ని తప్పులు కూడా ఉంటాయి. ప్రపంచంలో అన్ని మతాల్లో ఇప్పటికీ ఎప్పటికీ హిందూ మతమే ఉన్నతమైనది, సర్వోన్నతమైనది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ కొట్టుకు చేస్తుంటే నువ్వు మతాల మధ్య కుట్రలు పన్నుతున్నావా? విషయం ఏదైనా సరే హిందూ మతాన్ని టార్గెట్ చేయాలి. ఇదే మీ అభిమానం. పోన్లే అక్క, బాగానే డైవర్ట్ చేశావు. నువ్వు చాలా తెలివైన దానివి. ప్రతి మతంలో ఉన్నాయి మూఢనమ్మకాలు, యజ్ఞయాగాదులు, క్రతువు ఇలాంటి నమ్మకాలు ప్రతి మతంలో ఉన్నాయి. కానీ హిందుత్వం టచ్ చేయకుండా, దుమ్మెత్తిపోయకుండా నువ్వు వీడియోలు చేయలేవు. మరి ఇండియాలో బలపడ్డ వేరే మతాలు ఇస్లాం మరియు క్రైస్తవం హిందుత్వం తర్వాత బాగా బలపడ్డ మతాలు. వాటిలో కులాలు లేవా, అసమానతలు లేవా? మీ భుక్తి హిందుత్వానికి వ్యతిరేకంగా చెయ్యడమే. పోనీలే, అలా అయినా మీలాంటి వాళ్లకు బ్రతకడానికి కూడా ఉపాధి హిందుత్వమే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నాస్తికులు, కానీ బుద్ధిజంను మీరు కౌగిలించుకున్నది బుద్ధుని మీద ప్రేమతో కాక హిందూ ద్వేషంతో. అంటే మీ ప్రేమ వెనక ద్వేషం ఉంది. మీ అజ్ఞానులు బుద్ధిజం సనాతన ధర్మం కంటే పురాతనమైనది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. హిందూవాదులపైన ఉన్న ద్వేషాన్ని హిందూ మతం మీద కక్కడానికి బౌద్ధాన్ని ఒక అస్త్రంలాగా వాడారు. అంతే తప్ప ఇందులో ఉన్నది సగమే నిజం, మిగతావన్నీ అబద్ధం. మీరు చివరిలో చెప్పింది నిజమే. ఇప్పుడున్నది డిజిటల్ యుగం కాబట్టి నిజం ఏంటని తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. జైనం, బౌద్ధం తగ్గిపోవడానికి, ఆ జీవిక మతం అంతం అవ్వడానికి కారణం ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు. బౌద్ధం కుష్టువారిని మరికొంతమందిని బౌద్ధంలోకి రానివ్వలేదు. ఇది ఏ విధంగా సమానత్వం అవుతుంది? ఇంతకంటే తప్పుడు విశ్లేషణ మరొకటి ఉండదు. ప్రస్తుతం భారతదేశంలో మీలాంటి మహిళలకు ఎంతో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ముస్లిం కంట్రీస్లో, మీరు చెప్పే ముస్లిం కంట్రీస్లో స్త్రీలకు ఏ స్వేచ్ఛ ఉంది? కనీసం పాటలు వినడం, డాన్స్ చేయడం, చదువుకోవడం ఇలాంటివన్నీ దిగజార్చినారు కదా. దాని మీద కూడా ఒక వీడియో చెయ్యండి. మీ బతుకులు పొద్దున్న లేస్తే బ్రాహ్మణులను, హిందూ ధర్మాన్ని ఆడిపోసుకోవడం తప్పితే ఏమీ తెలియదు. ఈ బౌద్ధం వల్లనే యుద్ధం చేయాల్సిన భారతీయ రాజులు యుద్ధం చేయకుండా బుద్ధం శరణం గచ్చామి అనుకుంటూ కూర్చుంటే వేరే దేశాల నుంచి వచ్చి మన దేశ రాజులను గెలిచి మన దేశాన్ని ఆక్రమించారు. మరి దాని గురించి ఆలోచించావా? పాజిటివ్లు ఎన్ని ఉన్నాయో అంతకు మించిన నెగిటివ్ కూడా ఉంది.